క్రైస్తల దైవ మర్మములు జనవరి 7. మన సంతోషం పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. 1 యోహాను 1:4. దేవుని వాక్యం యొక్క గూఢమైన మర్మములు మనకు బయలుపరచబడినప్పుడు మనను బలపరచునట్టి సంతోషము మన హృదయములను నింపును. కేవలము బైబిల్ జ్ఞానమునందు మన బలము లేదు. యేసుక్రీస్తు ప్రభు తానే పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమునందరి మర్మములను మనకు బయలుపరిచినప్పుడు మనము బలపడుచున్నాము. గొప్ప సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా 33:3. ప్రేమగల మన రక్షకుడు తన జీవవాక్యమును మనకు తెలిపినప్పుడు అదే మన బలము కాగలదు. మనము ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దినదినమునకు అధిక పరిమితిలో ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకుని కొలది అదే పరిమితిలో మన సంతోషం కూడా అంతకంతకు విస్తరించుచుండటం మనము కనుగొనగలము. మనము ఆయన కొరకు కనిపెట్టుచుండగా అనుదినము ఏదో ఒక క్రొత్త సంగతిని ప్రభు మనకు ఇచ్చుచుండును. దేవుని వాక్యము మనకు వాస్తవమగు కొలది అదే మన సంతోషము, మన బలముగా నగును.